హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ న్యూస్ మీడియా. మేము ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. అంటే ఎక్కడి నుంచి అంటే జమ్మలమడుగు టు ప్రయాగ్రాజ్. యాక్చువల్గా అయితే మేము అనుకోలేదు చివరి వరకు వెళ్ళాలా అని, కానీ చివరిలో మాత్రం వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ట్రైన్స్, బస్సు మీకు తెలుసు, కొన్ని లక్షల మంది వెళ్తున్నారు. ట్రైన్స్ టికెట్స్ అవైలబుల్ లేవు, ఉన్నా కానీ చాలా రష్. ఇంకా ఏ విధంగా సరే మేము కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానం చేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఇంకా మాకు వేరే మార్గం లేక బండ్లు అయితే బయలుదేరామన్నమాట. మా బండి వచ్చేసి పల్సర్ 125. చూడండి మా లగేజ్ మొత్తం అంతా ఇది మా ఇద్దరు లగేజ్ ఒకే బ్యాగ్లోనే. ఇంకా హెల్మెట్ తీసుకుని అయితే ఈరోజు బయలుదేరినాం. ఉదయం 11 గంటలకు అయితే మా ఇంటిగా నుంచి బయలుదేరినాం. మేము ఇప్పుడు మిడిల్లో ఉన్నాం, అంటే ఆళ్ళగడ్డకు దగ్గరలో ఉన్నాం అనమాట. యాక్చువల్ అయితే మేము చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కూడా ప్రయాగరాజ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడ పుణ్యస్నానం చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. మేము మాతో పాటు హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారనమాట. ఇక్కడ నుంచి మా హైదరాబాద్కు వెళ్తాం. ఆ నుంచి మా ఫ్రెండ్స్ మొత్తం అందరు నలుగురం కూడా ప్రయాగరాజ్ వెళ్తాం కుంభమేళాకు. అయితే మా జర్నీలో అప్డేట్స్ అయితే వీడియోలు అయితే చూడండి. ఇది వచ్చేసి మా ఇంట్లో అనమాట. గూడెం చెరువు, రాజీవ్నగర్ కాలనీ, జమ్మలమడుగుకు దగ్గరలో ఉంటుంది, 3 కిలోమీటర్స్లో. చూడండి ఇప్పుడే మేము ఇంటికా నుంచి స్టార్ట్ అవుతున్నాం. బండికి పూజించినారు మా వాళ్ళు. సో ఇప్పుడు ఇంకా నిమ్మకాయలు కూడా బండి చక్రాల కింద పెట్టినా. ఇప్పుడు బయలుదేరుతాం. ఇది మా ఇంట్లో అనమాట, రాజీవ్నగర్ కాలనీ. సో మేము లగేజ్ కూడా 2 బ్యాగులు పెట్టుకోలేదు, ఓన్లీ ఒక లగేజ్ మాత్రం. అంటే ఒక బ్యాగ్లోనే ఇద్దరి బట్టలను కూడా పెట్టుకున్నాం మేము. నేనైతే స్వెటర్ తీసుకుని పోలేదు, దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. వాడైతే అన్ని రెడీ చేసుకుంటున్నాడు, హెల్మెట్, చేతికి గ్లౌజులు. సో ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తున్నాం మేము. మా బైక్ వచ్చేసి పల్సర్ 125. యాక్చువల్ అయితే మేము అదే రోజు సర్వీసింగ్ చేయించుకుని బయలుదేరుతున్నాం బండి. సో మా బండి అయితే స్టార్ట్ అయింది, ప్రయాణం మొదలు పెట్టాం. క్షేమంగా వెళ్ళి కుంభమేళ దర్శనం చేసుకొని క్షేమంగా రాండి. వచ్చేసి గూడెం చెరువు, దీని పక్కనే మాది రాజీవ్నగర్ కాలనీ. మన జమ్మలమడుగుకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మాది. ఇది పెన్నా బ్రిడ్జి, మన జమ్మలమడుగు దగ్గర ఉండేది పెన్నా బ్రిడ్జి. ఇది వచ్చినాం రాయలేం ఏమన్నా. ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తాను. దీన్ని ఇప్పుడు మన జమ్మలమడుగు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అన్నమాట. మధ్యాహ్నం అవుతుంది, ఈవినింగ్ కల్లా వెళ్ళాలి మనం. మేమైతే మైలేజ్ చెక్ చేద్దామని పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒక 1 లీటర్ బాటిల్ కొట్టించుకున్నాం. 1 లీటరు మామూలుగా బండికి కుట్టించాం అనమాట. మైలేజ్ ఎంత వస్తుంది అనేది మా జర్నీలో తెలుసుకోవాలి కాబట్టి. జమ్మలమడుగులో ఇంటి దగ్గర 12 గంటలకు స్టార్ట్ అయినాం. 4 అయింది, కర్నూలు రీచ్ అయ్యాం. కర్నూలు బైపాస్ అవుట్కట్స్ అనమాట. కొంచెం పెయిన్స్ ఉంటే ఇక్కడ ఆగాం. ఇక్కడ జర చాయ్ తాగుతున్నాం. లంచ్ అయితే ఏం చేయలేదు మేము. మధ్యాహ్నం వాటరు, మజ్జిగ మాత్రమే తీసుకున్నాం. సో ఈ నుంచి ఇంకా 200 కిలోమీటర్స్ అయితే హైదరాబాద్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ రూమ్లో కానీ లేదా ఏదైనా లాడ్జ్లో కానీ స్టే చేస్తాం ఈరోజు నైట్. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4 అవుతుంది. మేము వెళ్ళటాలకు 8, 9 ఆల్మోస్ట్ ఆ టైం అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మేము 170 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 200 కిలోమీటర్స్ అయితే హైదరాబాద్ ఉంది. టైర్లు అయితే హీట్ అయ్యాయన్నమాట, అందుకే కొంచెం వాటర్ వస్తున్నాం. ఎందుకంటే పైన ఎండ, కింద హీట్ కాబట్టి బండికి టైర్లకు నీళ్లు వస్తున్నాం మేము. చూడండి, ఇది వచ్చేసి కర్నూలు టోల్ ప్లాజా. ఇక్కడనే టీ స్నాక్స్ తీసుకున్నాం.
సో ఇక్కడ నుంచి అయితే మేము మూవ్ అవుతాం అనమాట. స్టార్ట్ 70 మధ్యలో వెళ్తుంది స్పీడ్. నేను కొంచెం మైలేజ్ రావాలనే ఉద్దేశంతో 80 వచ్చింది. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నైట్ 8-9 అవుతుంది. ఇంకా హైదరాబాద్ వచ్చేసి 160 టైం వచ్చేసి 5 పైకి లేవు కదా, పైకి 2 వీలర్లు లేవులే, నాట్ అలౌడ్ ఇచ్చాడు. మేమైతే హైదరాబాద్ చేరుకున్నాం. యాక్చువల్గా మేము ఇప్పుడు మెహదీపట్నం మీద నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలన్నమాట. అక్కడ డార్మెటరీస్ తీసుకొని అక్కడనే స్టే చేయాలి. ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నది మెహదీపట్నం అనమాట. ఆరంఘడ్ చౌరస్తా నుంచి మనం మెహదీపట్నం వెళ్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ ఉన్నదన్నమాట. మధ్యాహ్నం 11:30-12 బయలుదేరితే మేము సికింద్రాబాద్ వెళ్ళేటాలకు 9 అవుతుంది టైము. ఒళ్ళు అయితే హూనం అయిపోయింది. పైకి లేవు కదా, పైకి 2 వీలర్లు లేవులే, నాట్ అలౌడ్ ఇచ్చాడు. మేమైతే హైదరాబాద్ చేరుకున్నాం. యాక్చువల్గా మేము ఇప్పుడు మెహదీపట్నం మీద నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలన్నమాట. అక్కడ డార్మెటరీస్ తీసుకొని అక్కడనే స్టే చేయాలి. ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నది మెహదీపట్నం అనమాట. ఆరంఘడ్ చౌరస్తా నుంచి మనం మెహదీపట్నం వెళ్తున్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ ఉన్నదన్నమాట. మధ్యాహ్నం 11:30-12 బయలుదేరితే మేము సికింద్రాబాద్ వెళ్ళేటాలకు 9 అవుతుంది టైము. ఒళ్ళు అయితే హూనం అయిపోయింది. లక్డీ కప్పుల్లో వెళ్తున్నాం. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి మేము ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ వెళ్తున్నాం. ప్రజెంట్ లక్డీ కప్పుల్లో వెళ్తున్నాము. చూడండి, ఎందుకంటే ఇది ఉద్యోగస్తులు అందరూ కూడా ఇంటికి వెళ్ళే టైం కాబట్టి ట్రాఫిక్ అయితే పీక్ స్టేజ్లో ఉంటుంది. చాలా టైం పడుతుంది మనం వెళ్ళాలంటే సికింద్రాబాద్. ట్రాఫిక్ అయితే హెవీ ఉంది. మేము సికింద్రాబాద్ వెళ్ళటాలకు 9 అవుతుంది టైము.
ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది తెలంగాణ సచివాలయం అన్నమాట. కొత్తగా కట్టింది, పాతది పడగొట్టి కొత్త సచివాలయం. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తున్నాం. చూడండి ఒకసారి. సో ఈ టైంలో అయితే ట్యాంక్ బండ్ కలకల్లాడుతుంటుంది యూత్తో. చూడండి, అందరూ కూడా ట్యాంక్ బండ్ వచ్చి రిలాక్స్ అవుతుంటారు. పది గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. ఇక్కడనే రూమ్ తీసుకున్నాము, మన రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో. రూమ్ వచ్చేసి 500 2 బెడ్స్. మాకు ఎందుకంటే ఇంత టైం పట్టింది, ట్రాఫిక్ జామ్ అనమాట. మీకు తెలుసు హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ జామ్ అని. ఎందుకంటే ఈవినింగ్ టైం అయితే ట్రాఫిక్ పీక్ స్టేజ్లో ఉంటుందట. అదే టైంలోనే ఉద్యోగస్తులు వీళ్ళందరూ, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళే టైం అనమాట. ఆరంగడ్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ రావడానికి మాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు కనిపించేది బస్ స్టాండ్ అనమాట, సికింద్రాబాద్. ఇది మా రూము. 2 బెడ్స్ ఉన్నాయి. మామూలు నార్మల్గా టీవీ ఉంది. అదే అంటే ఇంకా మామూలుగా నార్మల్గా ఇంకా మీకు ఎట్లా ఉంటాయి అంటే ఇంకా ఆలోచన చేసుకోవచ్చు. మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూమ్ వచ్చేసి 500 2 బెడ్స్ ఉంటాయి. నైట్ అయితే ఇక్కడనే స్టే చేస్తాం. మార్నింగ్ మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఒకేసారి 8 గంటలకు అయితే బయలుదేరుతాం. ఎండకు ఉదయం 12 గంటలకు జమ్లాంలో బయలుదేరితే 10 గంటలకు నైట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచే మేము ఆదిలాబాదు, నాగపూర్, ప్రయాగరాజ్ వెళ్లాల్సింది. రైల్వే స్టేషన్ ఎదురుగానే రూమ్ తీసుకున్నామన్నమాట, లాడ్జీలో. రూమ్ వచ్చేసి 500 రూపీస్. 2 బెడ్స్ ఉంటాయి. నార్మల్ రూమే, పెద్దగా అంత ఏం క్లాస్గా ఉండదు. మాకు చాలా టైం ఎందుకు పట్టిందంటే ఆరంగడ్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ రావడానికి 2-3 గంటలు పట్టింది అనమాట మాకు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. తెలుసు మీకు, ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో హైదరాబాద్లో అందరికీ తెలిసిందే. అది మామూలుగా వేరేగా చెప్పాల్సిన అవసరం లేదనమాట. మన నాకు కనిపిస్తుంది కదా, ఇది సిటీ బస్ స్టాండ్ సికింద్రాబాద్. సో రోజు నైట్ రెస్ట్ తీసుకొని ఇక్కడ మార్నింగ్ 8 గంటలకైతే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మాకు ఒక్కరోజుకే ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా 2 డేస్ జర్నీ చేయాలి. ఎలా ఉంటుందో చెప్పలేము పరిస్థితి మాకు జర్నీలో. చేసి దేవన్ మాట, ప్రయాగరాజ్, జమ్మూ టు ప్రయాగరాజ్ దేవన్.